ఏమన్నా చేస్తారా అని అడగటానికని వెళ్ళానమాట. ఆయన వాళ్ళు చూస్తారు అని సాయి గారిని, నితిన్ గారిని పిలిచి చెప్పారు, అది చూడండి అని. ఆ తర్వాత సరేనండి అనుకున్నాను. హోప్ అయిపోయింది, ఇంకా ప్యాకప్ ఇంటిక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అని అనుకున్నాను. అని బయటకు వస్తుంటే ఆయన పిలిచి, శివాజీ నువ్వు యాక్ట్ చేయొచ్చు కదమ్మా అన్నాను. సార్ నేను ఎప్పుడు చేయడం లేదు, ఇస్తే చేస్తా సార్, ఇస్తే చేస్తామని ఆయనే అన్నారు. ఖచ్చితంగా చేస్తానండి. సరే అమ్మా అన్నారు. బట్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత 1 అవర్కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. కానీ నేను ముందు అక్కడ మాట ఇచ్చాను కదా అని నేను వాళ్ళకేం చెప్పలేదు బిగ్ బాస్కి. కానీ వీళ్ళకి చెప్పాను. చెప్తే వీళ్ళు అప్పటికే 90s, సారీ అక్కడ వచ్చిన తర్వాత ఎప్పటికో నాకు వీళ్ళు 90s పంపించారు ఒక 1-2 మంత్స్ తర్వాత. సరే చేస్తానని చెప్పాను. చేస్తానని చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. కానీ బిగ్ బాస్ ఆఫర్ వస్తే నేను, మనోడు ఉన్నాడు కదా, తనకి చెప్పాను నేను ఇప్పుడు చేయలేను, 2 ఒకేసారి. రఘు చెప్పాడు 2 ఒకేసారి అయిపోతున్నాయి. రఘు అయినా ఒకసారి చెప్తాను నేనని బాపిరెడ్డి గారికి, నితిన్ గారికి చెప్పాను, సాయి గారికి చెప్పలేదు. చెప్తే బాపిరెడ్డి గారు అన్నారు వీళ్ళతోటి చేయమను, అది కూడా యాక్సెప్ట్ చేయమను, దాని పరిస్థితిని బట్టి చేద్దాం మనం అని చెప్పి కరెక్ట్గా 1 మంత్లో నా పాట పూర్తి చేసి పంపించారనమాట. అలా లైఫ్లో ఏ పాయింట్ ఎక్కడ మనకి అవకాశాన్ని ఇస్తుందో తెలియని సందర్భంలో లిటరల్గా, ఎందుకంటే ఏదన్నా నేను చెప్పేసే మనిషిని. సో నాకు ఆ పరిస్థితుల్లో నేను ఫ్యామిలీని రన్ చేసే పరిస్థితి కాదు. ఊళ్ళో ప్రాపర్టీలు ఉన్నాయి, కానీ ఆ పరిస్థితి కాని సందర్భంలో నాకు ఈటీవీ బాపిరెడ్డి గారు, ఆ సంస్థ నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఈరోజు మీ అందరి ముందు నిలబడటానికి కారణమైంది. అది ఎప్పటికీ మనం పోయే మన లాస్ట్ బ్రెత్ వరకు కూడా మనం మర్చిపోలేనటువంటి నేను ఒక సంఘటన అది. సో అలా వాళ్ళు నాకు సినిమా అప్పచెప్పారు. అదే సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసని. సుధీర్ కొత్త అయినా కూడా